నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు లలితాదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం వచ్చేస్తోంది. అందరూ కూడా ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవికి ఎంత శుభ్రంగా ఉంటే అంత ఇష్టం. ఆవిడ వెంటనే ఇంట్లో అడుగు పెడుతుంది అని చెప్పి భావన ఉంటుంది. అయితే శుభ్రత విషయంలోనే చాలా సందేహాలు. ఏ రోజున మేము క్లీనింగ్ చేసుకోవాలి, ఇల్లు దగ్గర నుంచి దేవుడిని పెట్టేటువంటి ఆ గూడు ఏదైతే ఉంటుందో ఆ గది అక్కడ వరకు ఏ రోజున మంచిది? ఇప్పుడు అమావాస్య రోజున చేయాలంటే ఆ రోజు వద్దు కదా, ఆ రోజు మంచిది కాదనే భావన ఉంటుందండి. ఒకవేళ ప్రారంభం అయిపోయిన తర్వాత చేసుకుందామా అంటే అది కూడా ఒక సందేహమే. శ్రావణ మాసం వచ్చేసింది, ఇంకా ఇప్పుడు శుభ్రం చేయడం ఏంటి అని. ఇలా చాలా సందేహాలు ఉన్నాయి. ఇక్కడ రెండు విషయాలు క్లీన్ చేసుకోవాలి. ఒకటి ఇల్లు, ఒకటి బుర్ర. ఎందుకంటే ఇల్లు క్లీన్ చేసుకుని బుర్ర క్లీన్ చేసుకోకపోతే కూడా లక్ష్మీదేవి మనలోకి రాదు. ఇంట్లోకి వచ్చినా కూడా బుర్ర క్లీన్ చేసుకున్న ఇమీడియట్లీ క్లీన్ చేసుకోవాలి. ఇల్లు క్లీన్ చేసుకోవడం మాత్రం అమావాస్య ముందు రోజు క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైనా మామూలుగా కూడా అమావాస్య ముందు ఎప్పుడైనా మీరు ఇల్లు క్లీన్ చేసుకోవడం బుధవారం, సోమవారం చాలా మంచిదని చెప్తారు శాస్త్రంలో. బుధవారం, సోమవారం కుదరనప్పుడు శనివారం కూడా చేయొచ్చు, తప్పు కాదు. అది చేస్తారు. అయితే ఈ క్లీన్ చేసే ప్రక్రియ కూడా ఒక విధానం ఉంటుంది. వాస్తులో ఉంది ఇది. ఎలా అంటే మామూలుగా చాలా మంది ఏం చేస్తారు, నైరుతి నుంచి తుడుచుకుంటూ వస్తారు. చీపు తుడిచేటప్పుడు కూడా ఇల్లు దులుపుకుంటూ కూడా నైరుతికి అలా చేయకూడదమ్మా. ఈశాన్యం నుంచి నైరుతి వైపు వెళ్ళాలి తుడిచేటప్పుడు. వెళ్ళి దక్షిణ నైరుతి దగ్గర ఆ చెత్త అదంతా ఎత్తేసి దక్షిణ నైరుతిలో పెట్టుకోవాలి. ఏది చెత్త చెదారాలు లాంటివన్నీ. వేస్టేజ్ జోన్ అంటారు దాని వాస్తులో. వేస్టేజ్ జోన్ అక్కడ ఉంది కాబట్టి అక్కడికి వేస్ట్ అంతా తీసుకొచ్చి అక్కడ పడేసేయాలి. ఇది ప్రాసెస్ యాక్చువల్గా. ఓకే. అదేవిధంగా ఇల్లుతో పాటు మనం ఇందాక నుంచి ఫొటోస్ క్లీన్ చేసుకోవడము ఇది చేయాలి ప్రధానంగా. అయితే ఇక్కడ శ్రావణ శుక్రవారాలు చాలా ప్రధానం. ఏ ఇంట్లో అయితే నిత్యము లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తారో ఆ ఇంటికి లక్ష్మి వస్తుంది అంటారు. స్త్రీమూర్తి కావచ్చు, పురుషుడు కావచ్చు. లక్ష్మి అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఇక్కడ లక్ష్మి అంటే అందరం అనుకునేది ఏమిటి, అమ్మవారు ఇలా ఉంటుంది, ఇందులోంచి కాసులు పడుతూ ఉంటే అదే లక్ష్మి అనుకుంటాం. కాదు. శాస్త్రంలో చెప్పింది ఏంటంటే లక్ష్మి అంటే గుర్తింపు లక్ష్మి అంటే. గుర్తింపు అంటే ఏమిటి? ఆ గుర్తింపు ఒక వ్యక్తి ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాడు, మంచి టిఫిన్, క్వాలిటీ టిఫిన్ ఇస్తున్నాడు, అదే గుర్తింపు, అదే లక్ష్మి. ఇప్పుడు కెమెరామ్యాన్ ఉన్నాడు, ఈయన చాలా అద్భుతంగా తీస్తున్నాడు అనుకోండి, అరే ఎవరయ్యా అందరికంటే ఇది బాగా వస్తుంది, గుర్తింపు. అంటే లక్ష్మి ఈజ్ ఈక్వల్ టు గుర్తింపు. మనం దాన్ని ఆ కాన్సెప్ట్ మర్చిపోయి ఎంతసేపు లక్ష్మి అంటే ఇలా డబ్బులు వర్షం పడుతుంది, ఈ చేతిలో నుంచి నోటి కింద పడితే మొక్కుకోండి, తప్పు కాదు. ఎందుకంటే మనకు అదొక ఎనర్జీ, పవర్, డబ్బు అనేటువంటిది అని అనుకుంటున్నాం. కానీ గుర్తింపుకి మనం ఏం చేస్తున్నాము? ఇందులో రకరకాల గుర్తింపులు ఉంటాయి. నీ ప్రవర్తన గుర్తింపిస్తుంది, నీ ఓపిక గుర్తింపునిస్తుంది, నీ యొక్క ఏదైతే ప్రయత్నం చేస్తున్నా నిరంతరం గుర్తింపిస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడండి, అది గుర్తింపు. అంటే నీకు గుర్తింపు ఇచ్చేటువంటిది ఏదైతే ఉందో దట్ ఈజ్ లక్ష్మి. ఈ లక్ష్మి ఎక్కడుంది? విష్ణుమూర్తి యొక్క పాదాల దగ్గర ఉంది. అదేమిటంటే అంత లక్ష్మీదేవిని పాదాల దగ్గర పెట్టేటేంటి విష్ణుమూర్తి అంటే, ఆయన ఇచ్చినటువంటి స్థానం హృదయంలో, ఆవిడ ఎంచుకున్న స్థానం పాదాల దగ్గర లక్ష్మీదేవి. ఓకే. మరి విష్ణువు దగ్గర ఎందుకు ఉందండి అంటే, చాలామంది మీకు కొన్ని వీడియోల్లో ఉంటుంది ఎట్లాగా, బిల్ గేట్స్ ఎప్పుడు లక్ష్మీదేవి పూజ చేయలేదు కానీ లక్ష్మి ఉంది అంటారు. అంటే బిల్ గేట్స్ కానీ వీళ్ళందరూ ఏంటంటే స్థితికారకుడిని అర్థం చేసుకున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటనే దాన్ని అర్థం చేసుకున్నాడు. మనకు విష్ణువుని ఏమంటాం? స్థితికారకుడు అంటాం. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో నువ్వు ప్రజెంట్లో ఉంటే విష్ణువు నీ వశమవుతాడు. విష్ణువుని ఆశ్రయించుకునే లక్ష్మీదేవి ఉంటుంది. అంటే మీరు ప్రజెంట్లో ఉండాలి ఎప్పుడు కూడా. జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ జరగబోయే దాని గురించి ఊహించుకుంటూ ఉంటే మీరు క్షణంలో మీరు విష్ణువుని పట్టుకోలేదు. విష్ణువుని మీరు పట్టుకోకపోతే లక్ష్మీదేవి మీతో ఉండదు. ఇది ఫస్ట్ లాజిక్. అయితే మరి అది పట్టుకుంటే అయిపోతుంది కదా, మనకి ఎందుకు ఈ లక్ష్మీ అష్టోత్తరాలు, ఈ లక్ష్మీదేవికి పూజ చేయడాలు ఇవన్నీ ఎందుకు అంటే, ఇది మూలం. ఇది నీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఇస్తుందంటే ఎవరా మూలము అంటే ఇది అని చెప్తున్నాం. ఇప్పుడు మన తాతలు తండ్రులు ఉంటారమ్మా, తాతలు తండ్రులు పటం ఒకటి ఉంటుంది. అయ్యా మీ తాతగారు తెలుసా, ఈ ఊరికంత మంచి చేశారంటే ఎవరు మా తాతగారు అంటే ఫోటోని చూపిస్తున్నాం. ఈ విశ్వం మొత్తానికి లక్ష్మీ కటాక్షం ఎవరి వల్ల వస్తుందంటే విష్ణువు యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవి ద్వారా వస్తుందని మనకు చెప్పడం, కృతజ్ఞతను ఆవిష్కరించుకోవడం. లక్ష్మీదేవి పూజ అంటే అమ్మ ఎన్ని లక్ష్ములు, కేవలం డబ్బులు ఒకటే కాకుండా
సంతానలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, వీరలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి ఉన్నాయమ్మా. ఇన్ని లక్ష్ములు ఇచ్చావు, నాకు పాపం కొంచెం డబ్బులు కూడా అవసరం ఉన్నాయి తల్లి, నాకు ధనం కూడా ఇవ్వమ్మా, ఇన్ని ఇచ్చావు అని అనుకోవాలి. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి, నాకు లక్ష్మి అనుగ్రహం లేదండి, లక్ష్మితో బాధపడుతున్నారు, వీడికి ఏంటో సంతానం ఇచ్చాను, ధైర్యం ఇచ్చాను, ఇన్ని ఇస్తే ఇది లేదంటాడేంటి. అది ఎలా ఉంటుందంటే, ఒక తల్లి అన్నీ పెట్టి అది ఆవకాయ అప్పడం వేయకపోతే అసలు నాకు అప్పడం వేయట్లేదు, ఆవకాయ పెట్టట్లేదు అంటే, నీకు బిర్యానీ వండాను రా ఇంకా ఆవకాయ అన్నట్టుగా బాధపడుతుంది అమ్మవారు. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా లక్ష్మి, ఇప్పుడు సంతానం లేని వాళ్ళకి సంతానం వాల్యూ తెలుస్తుందమ్మా. డబ్బులు ఉంటాయి సంతానం, వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఈ డబ్బులదే ఉందండి సంపాదిస్తే అలాగైనా వస్తాయి, కానీ సంతానం కావాలి సార్, సంతానం లేదంటూ ఉంటాడు. వాళ్ళ వాల్యూ మనకు తెలియదు, దాని వాల్యూ లేనివాడికి తెలుస్తుంది. ఆరోగ్య లక్ష్మి, ఆరోగ్యం ఉంటుందమ్మా ఒకరికి, అది మీకు ఉందన్న విషయం తెలియదు. ఎంతసేపు అనారోగ్యంతో బాధపడేవాడు ఇబ్బంది పడుతుంటాడు, అబ్బా ఈ డబ్బులు ఏం వద్దు సార్, నాకు ఆరోగ్యం ఉంటే చాలండి అంటూ ఉంటాడు. ఇన్ని మంచి విషయాలు మనం పెట్టుకొని వీటన్నిటిని గుర్తించకుండా, అంటే ఇన్ని ఉన్నాయి గుర్తించో, ఇదే లక్ష్మి. లేని ఒక్క అప్పు గురించో, లేని ఒక చిన్న విషయం గురించో, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ గురించో దాన్ని పట్టుకొని మనం తిప్పుకుంటూనే ఉంటాం. అదొక సినిమా, మాటిమాటికి ట్రైలర్ వేసుకుంటూనే ఉంటాం. మనం ఏం చేయాలంటే, అమ్మవారిని అమ్మ నువ్వు అన్నీ ఇచ్చావు తల్లి, నిజంగానే నీ పాదాలకు నమస్కారం, ఇది కూడా ఇవ్వమ్మా, నేను దీని గురించి బాధపడుతున్నా అంటే ఖచ్చితంగా ఇస్తుంది అమ్మవారు. నీకు ఎట్లా ఉంటుందంటే అమ్మ, ఇచ్చే విధానం కూడా లైఫ్లో అలాగ ఎక్కడో ఒక ఛానలైజ్ కలుస్తుంది, మనిషి కలిసి అలాగ పని జరుగుతుంది. అయితే ఈ శ్రావణ మాసం అంతా కూడా మనకి లక్ష్మీదేవికి సంబంధించి శ్రావణ శుక్రవారాలు చేస్తారు. శ్రావణ శుక్రవారాలు ఇచ్చేటువంటిది, ఇప్పుడు మనకు ముత్తైదువుని పిలిచి పసుపు రాసి చేస్తుంటారు చూసారా, అందులో ఎంత పెద్ద గ్రహస్థితి, ఎంత పెద్ద సైన్స్ దాగుందంటే, వర్షాకాలం వస్తుంది, పసుపు రాస్తారు కాళ్ళకి. అంటే ఏంటి, అక్కడ ఒక క్రిమికీటక సంబంధించినటువంటిది రాకుండా ఉండడానికి యాంటీబయాటిక్ లా పనిచేస్తుంది. రెండవది, వాళ్ళు ఇచ్చే దాంట్లో చూడండి, ఒక వస్త్రం ఉంటుంది, ఆకు, ఒక్క, ఫలాలు ఇవన్నీ ఉంటాయి. ఒక్క ఇస్తే కుజదోషాలు పోతాయి తెలుసా అమ్మ. వాళ్ళకి ఏదైనా కుజదోషం ఉంటుంది కదా, పోతుంది. ఆకులు తమలపాకు ఇస్తారు చూసారా, బుధుడు సంబంధించిన దోషాలు పోతాయి. వాయనం ఇస్తారు చూసారా, అప్పుల బాధలు తగ్గుతాయి. తాంబూలం ఇచ్చినప్పుడు అప్పుల బాధలు తగ్గుతాయి మన తాంబూలం ఇచ్చినట్లయితే. అరటిపండు దానం ఇవ్వడంలో గురుబలం పెరుగుతుంది. వస్త్రం వల్ల, వస్త్రాన్ని దానం ఇవ్వడం వల్ల మీకు జన్మల రక్షణ లభిస్తుంది. వస్త్రం వల్ల మనం ఏది ఇస్తే అది మనకు వస్తుంది అన్నమాట. అలా ఏంటంటే ఇవి ఇవ్వడం, కొంతమంది గాజులు ఇస్తారు, పుష్పాలు ఇస్తారు, పుష్పాలు ఇస్తే ధనప్రాప్తి, శుక్రబలం పెరుగుతుంది. గాజులు ఇస్తే కూడా శుక్రబలం పెరుగుతుంది. ఇలాగా నవగ్రహ సంబంధించినటువంటివి అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి తెలియకుండా. ఆ రకంగా మనకి లక్ష్మీ శ్రావణ శుక్రవారాలు చేసుకోవడం, వాళ్ళందరికీ ఇవ్వడం, మళ్ళీ వీళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం, అది తీసుకున్న వాళ్ళకి మంచిది, ఇచ్చిన వాళ్ళకి కూడా మంచిది. కాబట్టి తీసుకోవాలి. ప్లస్ దాంతోపాటు అమావాస్య ముందు చక్కగా క్లీన్ చేసుకొని, ఆ యొక్క పటాలవన్నీ కూడా క్లీన్ చేసుకొని మనం శ్రావణ శుక్రవారాలు, ఆ మాసం అంతా మళ్ళీ ఇంకా శుభ్రం చేయొద్దండి. ఆ మాసం మధ్యలో మీరు బుధవారాలు, ఇందాక నేను చెప్పినట్టుగా సోమవారాలు చేసుకోవచ్చు, తప్పేం కాదు, చేయకూడదు అని రూల్ లేదు. ఇప్పుడు శ్రావణ మాసం అంతా స్నానం చేయకుండా ఉంటామా, కాకపోతే శుక్రవారాలు చేయాలి. ఇప్పుడు రెండో శుక్రవారం మనకి వరలక్ష్మి వ్రతం ఉంది, 16వ తారీఖు. అవునమ్మా, అవునమ్మా. ఆ ముందు వచ్చే బుధవారం రోజు చేసుకుంటే పర్వాలేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. శ్రావణ మంగళవారాలు కూడా చేస్తారు. శ్రావణ మంగళవారాలు ఎవరు చేస్తారంటే, వివాహం కానటువంటి కన్యలు చేస్తే తొందరగా వివాహం అవుతుంది. శుక్రవారం మంగళగౌరి వ్రతం చేస్తారు. ఎందుకు అంటే చంద్రుడు ఎవరైతే ఉన్నారో, ఈ చంద్రుడికి కుజుడికి సంబంధించిన యాక్టివేషన్ జరుగుతుంది శ్రావణ మంగళవారాలు కనుక చేస్తే. శ్రావణ మాసం ఎందుకు వస్తుంది, శ్రవణ నక్షత్రం మీద చంద్రుడు ఉన్నప్పుడు వస్తుంది, పౌర్ణమికి. ఆ రకంగా ఉన్నటువంటి స్థితికి అండ్ దీనికి కనెక్టివిటీ అనమాట, వివాహానికి. అది అట్లా చేస్తారు. అయితే ఆ శాస్త్రం మొత్తం చెప్పింది ఏంటంటే, మీరు నిత్యము లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవాలి. శ్రావణ మాసంలో మరింత ఎక్కువ ఫలితం ఉంటుంది. ప్రతిరోజు కనుక చేసినట్లయితే. చక్కగా వివరించారండి. అంటే ఇదే సందేహం చాలా మందికి శుభ్రత విషయంలో, ఎప్పుడు ఎలాగే అన్ని కార్యక్రమాలు పండగ వచ్చే ముందు చేసుకుంటాం మనం, కానీ ఈ మాసమే చాలా ప్రత్యేకం కాబట్టి అమావాస్య ముందు రోజు చేసుకోవాలి. ఒకటేంటంటే ఇక్కడ అనవసరమైన ఎక్కువ సందేహాలు పెట్టుకోకుండా, ఇప్పుడు ఒక మనిషి ఇంటికి వచ్చాడమ్మా,
మీరు దానికి పెద్ద ప్లానింగ్ ఏమి ఉండదు. ఆ వ్యక్తి మీద మీరు ఆప్యాయత అనురాగం చూపించుకోవాలంటే అమ్మ ఎలా చూపిస్తుంది? పెద్ద ప్లానింగ్ ఏమి వేసుకోదు. చక్కగా ఒక అరే ఏముంది ఇప్పుడు ఏం వండి పెట్టాలి, వీడికి బయట నుంచి అక్కడ నుంచి వచ్చాడు, గబగబా ఉన్నదాంతో వండేసి పెట్టేస్తుంది. ఓ 2 ఎక్కువ వేసుకొని చెప్తుంది. అదే ఒక తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమ ఎట్లా ఉంటుందో ఒక భక్తుడికి భగవంతుడి మీద అదే ప్రేమ ఉండాలి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.